హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్. మీరు జెరోదా అకౌంట్ కానీ యూజ్ చేస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హోల్డింగ్స్ని కూడా మీ జెరోదా అకౌంట్ నుండే ట్రాక్ చేయొచ్చు. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క యాక్టివ్ హోల్డింగ్స్, ఆ హోల్డింగ్స్ ఏ సెక్టర్కి సంబంధించినవి అండ్ ఆ స్టాక్స్ ఏ కేటగిరీకి సంబంధించినవి, ఈ డీటెయిల్స్ అన్ని మీరు మీ అకౌంట్ నుండే ట్రాక్ చేయొచ్చు. అండ్ దీన్ని యాక్టివేట్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. జస్ట్ మీ ట్రేడింగ్ అకౌంట్ నుండే మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్ అలాగే పాన్ నెంబర్ యాడ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క రిజిస్టర్ ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నెంబర్ కానీ యాడ్ చేశారు అంటే మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క ట్రేడింగ్ అకౌంట్ అనేది మీ అకౌంట్కి లింక్ అవుతుంది. అక్కడ నుండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క హోల్డింగ్స్ని ట్రాక్ చేయొచ్చు. సో ఇది ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జెరోదా అకౌంట్ని మీ అకౌంట్ నుండి ట్రాక్ చేయాలి అనుకుంటే, అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోని ట్రాక్ చేయాలి అనుకుంటే, మీ జెరోదా అకౌంట్కి మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క జెరోదా అకౌంట్ని ఎలా యాడ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు జెరోదా అకౌంట్ ఓపెన్ చేయండి, మీ జెరోదా అకౌంట్ని. దీన్ని మీ మొబైల్ నుండి కూడా చేయొచ్చు, మీ మొబైల్ నుండి కూడా సేమ్ ప్రాసెస్. సో మీరు పీసీలో కానీ మీ అకౌంట్ని ఓపెన్ చేశారు అంటే, ఓపెన్ చేసిన తర్వాత టాప్ రైట్లో మీకు మీ అకౌంట్ క్లయింట్ ఐడి ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కన్సోల్ అని ఉంటుంది. సో కన్సోల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు మీ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ నుండి మీరు అకౌంట్ మీద క్లిక్ చేస్తే అకౌంట్లో మీ డీటెయిల్స్, మీ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. లాస్ట్కి వస్తే లాస్ట్లో మీకు ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఫ్యామిలీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లింక్ ఏ సబ్ అకౌంట్ అని ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జెరోదా అకౌంట్ని మీ సబ్ అకౌంట్లా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క అకౌంట్ నెంబర్ అలాగే పాన్ నెంబర్, తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క మొబైల్ నెంబర్ ని ఇక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ నేను ఏదైతే మా ఫ్యామిలీ మెంబర్ యొక్క అకౌంట్ ని యాడ్ చేయాలి అనుకుంటున్నానో ఆ ఫ్యామిలీ మెంబర్ యొక్క జెరోదా క్లయింట్ ఐడి, పాన్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ని యాడ్ చేశాను. ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయగానే సో నేను ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ కి ఒక SMS వస్తుంది. సో ఆ మొబైల్లో వచ్చిన ఆ SMS లో నేను వెరిఫికేషన్ గానీ చేస్తే, వెరిఫికేషన్ అవ్వగానే ఆ అకౌంట్ యొక్క పోర్ట్ఫోలియోని కూడా నేను నా అకౌంట్ నుండి ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ ఫ్యామిలీ మెంబర్ యొక్క అకౌంట్ ని మీ అకౌంట్ కి లింక్ చేసుకొని హోల్డింగ్స్ ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇలా మీరు అప్ టు 10 అకౌంట్స్ ని యాడ్ చేసుకొని ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఆల్రెడీ చెప్పాను, మీరు ఈ లింక్ అయిన అకౌంట్స్ నుండి జస్ట్ హోల్డింగ్స్ ని ట్రాక్ చేయొచ్చు. ఆర్డర్స్ ప్లేస్ చేయడం కుదరదు, ఎగ్జిట్ అవ్వడం, ఎంట్రీ అవ్వడం అనేది కుదరదు. జస్ట్ ట్రాక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అకౌంట్ ని జెరోదాలో ఇలా లింక్ చేసుకుని ట్రాక్ చేసుకోండి. అండ్ మీరు లింక్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను దానికి రెస్పాండ్ అవుతాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.